2019లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు అయిన దగ్గర నుండి ప్రతి ఏటా డిసెంబర్ 29న నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణను ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాలో క్రమం తప్పకుండా కాంట్రాక్టర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాబోయే సంవత్సరం బాగుండాలని, కాంట్రాక్టర్ల ఆర్థిక కష్టాలు తీరాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు పడారుపల్లి ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో బస్కా డైరీ 2026 ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ నెల్లూరు జిల్లా చైర్మన్ సురేష్ రెడ్డి, బస్కా ఫౌండర్ ప్రెసిడెంట్ రాజు, ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్స్ వరప్రసాద్ నాయుడు, మునిమోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డిసెంబర్ 29వ తేదీన కాంట్రాక్టర్స్ డే నిర్వహించుకోవడానికి అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఇప్పుడు మన విష్ణుకుమార్ ఆచార్యులుగా ఒక చిన్న సమారోహం సత్కారం లేదండి మన శివకుమార్ గారికి సబ్కా ఆయనే కడతారు సార్. అదేవిధంగా మా కుటుంబంలో మరి ఈ యొక్క కాంట్రాక్టర్ వ్యవస్థలో మరి పనిచేశారు. నేను రాజకీయ వ్యవస్థలో ఉన్నా. మరి ఈ యొక్క సాధన భాగాలు కానీ పరిస్థితులు కానీ అన్నీ మీకు తెలుసు. మరి గతంలో ఏదైనా పనిచేసేటప్పుడు శ్రీనివాస గారు సుమాల్ భాష సుమాల్ భాష సబ్కా నెల్లూరు ఎంత ఖర్చు పెట్టుకుంటా మాకు ఇవాళ సన్మానం చేస్తున్నాను. కాబట్టి సార్ ఇలా రండి సార్ ఒక ఇద్దరు. ఓకే సార్ అందరూ
నేను సబ్కా స్టేట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండి వరప్రసాద్ నాయుడు. మేము 2019లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఫస్ట్ టైం డైరీ లాంచింగ్ స్టార్ట్ చేశాము. దాని తర్వాత 7వసారి నెల్లూరు జిల్లాలో సింహపూరి గడ్డ మీద 7వసారి రంగనాయక స్వామి పాదాల ఆశీస్సులతో మా నెల్లూరు జిల్లా కమిటీ మొత్తం 16 మంది కలిసి ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ, అలాగే స్టేట్ కమిటీ మా అధ్యక్షులు పాత అధ్యక్షులు అందరి సహకారంతో విజయవంతంగా చేశాము. ఇలాగే ఇంకా ఎన్నో చేసి కాంట్రాక్ట్ డేగా 29వ తారీఖు డిసెంబర్ 29వ తారీఖు కాంట్రాక్ట్ డేగా గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మాకు సహకారాలు అందిస్తూ బీజేపీ ఫోన్ లీడర్ గారు విష్ణుకుమార్ రాజు గారికి, నెల్లూరు గడ్డ సింహపూరి గడ్డ ఆర్టీసీ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు, మా గురువు గారికి, మా ప్రెసిడెంట్ గారికి, ఎక్స్ ప్రెసిడెంట్, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా తోటి కాంట్రాక్టర్లు మిత్రులు డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు. వాళ్ళ యాన్యువల్ డైరీస్ని ఒక్కొక్క జిల్లాలో పెట్టుకోవడం, ఈసారి మన యొక్క నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి రంగనాథ స్వామి యొక్క పాదాల వద్ద ఈ యొక్క సబ్కా యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరపడం, దానికి మా విష్ణుకుమార్ రాజు గారు మా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా వారు ఇక్కడికి రావడం, వారు స్వయంగా ఈ కష్టాలు అనేక సంవత్సరాల నుంచి అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తున్నారు. నేను చెప్తున్నది ఒకటే, ఈ నెల్లూరు గడ్డ చాలా చైతన్యవంతమైన ప్రాంతం. గత 15 సంవత్సరాలుగా నా యొక్క అనుభవం ఏంటంటే, ఈ యొక్క కాంట్రాక్టర్ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. ప్రభుత్వాలు ఈ విషయంలో ఆలోచించాలా. కొంత స్థాయి వరకైనా సరే ఈ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లకి అవకాశాలు ఇవ్వకపోయినట్టయితే, లక్షల కోట్ల రూపాయలు కేవలం ఒకళ్ళు ఇద్దరు చేసినట్టయితే ఈ వ్యవస్థలో సమూలమైనటువంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవాళ ఈ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అందరూ కూడా సబ్ కాంట్రాక్టర్స్ అయిపోతున్నారు. సబ్ కాంట్రాక్టర్స్కి వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్స్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపున సబ్ కాంట్రాక్టర్స్ ఇబ్బంది, రెండోది ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినట్టయితే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. కాంట్రాక్టర్ అంటే వాడు దోపిడీ కాదు, కాంట్రాక్టర్ అనేటువంటి వాడు సమాజంలో ఒక భాగం. ఆ యొక్క నిర్మాణ వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్తులు. అందువల్ల వాళ్ళని సరైనటువంటి దృక్పథంతో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్ళ బిల్స్ సకాలంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డబ్బులతో మనం డబ్బులు ఇవ్వని అడగడం లేదు, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి, అట్లాగే కన్సర్న్ మంత్రికి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి వచ్చే సంవత్సరము 29వ తారీఖు డిసెంబర్ 29 కాంట్రాక్టర్స్ డేగా పరిగణించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతాను. తప్పనిసరిగా నేను అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకుని వెళ్తాను. అట్లాగే ఈ సబ్కాని తప్పనిసరిగా అప్రిషియేట్ చేయవలసిన బాధ్యత నా పైన కూడా ఉంది. మీ అందరి తరఫున కూడా సబ్కా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నారో, అంతకుముందు అందరు కాంట్రాక్టర్స్ ని ఏకం చేయడానికి చేసిన కృషి వలన ఈరోజు ఎవరికైనా సరే ఏ సమస్యలు ఉన్నా కొంత మేరకు మనం ప్రయత్నం చేసి దానికి సొల్యూషన్ వచ్చేటట్టు చేస్తున్న కృషికి నేను వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.